మతతత్వ రాజకీయాలను విభేదించే పార్టీలన్నిటికీ ఇండియా కూటమిలోకి రావాలనే ఆహ్వానం ఉందని అన్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. అధికార బీజేపీ నుంచి కాపాడాలని ఇండియా భాగస్వామ్య పక్షాలను ప్రజలు కోరుతున్నారని ఆయన చెప్పారు. ప్రజల నుంచి ఒత్తిడి రావడం వల్లనే ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. ఢిల్లీలో సీతారాం ఏచూరిని మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. అయితే ఏపీలో పొత్తులపైన ఆ సమయంలో వచ్చినప్పుడు చర్చలు జరుపుతామని వారు చెప్పారు. అయ్యా చూడండి, రుద్రరాజు గారు ఢిల్లీ వచ్చారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కోసం. ఢిల్లీ వచ్చారు కనుక కర్టసీ కాల్గా వచ్చి మిమ్మల్ని కలుస్తా అన్నారు. నేను వెల్కమ్ చేశాను, మీరు వచ్చారు, కలిసాము. అదే తప్పితే ఇంక మిగతా రాజకీయ మాటలు చర్చలు ఏమీ జరగలేదు. ఇది పూర్తిగా ఇది ఒక కర్టసీ కాల్ అండ్ నా వెల్కమ్ చేయడం మా ఆఫీస్లో రుద్రరాజు గారిని చేసాము. ఇండియా భాగస్వామ్య పక్షాలుగా సిపిఎం కాంగ్రెస్ కలిసి పనిచేసే అవకాశం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి పరిస్థితి. అది ఇప్పుడు స్టేట్ వైజ్ ఇండియాలో జరుగుతోంది డిస్కషన్స్. ఆంధ్ర గురించి ఆ డిస్కషన్స్ వచ్చిన సమయంలో అప్పుడు అవి చర్చిస్తాం. మొన్న తెలంగాణలో జరిగింది, అక్కడ వామపక్షాలు కాంగ్రెస్ మధ్యలో చర్చలు జరిగాయి. అది స్టేట్ బై స్టేటు ఇప్పుడు ఇండియా అలయన్స్ ఈ చర్చలు జరుగుతుంది. ప్రజలు గెలుస్తారు. ప్రజలు ఒత్తిడి వల్ల ఇండియా కూటమి వల్ల నాయకులు కూడా కలుస్తున్నారు. ఇదేదో మీద నుంచి వచ్చిన ఐక్యత కాదు. ఈ ఒత్తిడి కింద నుంచి వస్తుంది, ప్రజల దగ్గర నుంచి. మాకు విముక్తి కావాలి, అందుకోసం మీరు అందరూ కలవాలి. అది ముఖ్యమైన మా బలం. మీరు ఇప్పుడు ఇండియా కూటమిలో అందరూ ఎవరైతే వచ్చారో అందరూ కలిసి ఉన్నారు. అది ఖచ్చితంగా ఉంది. ఎన్నికల్లో ఏ రకంగా సర్దుబాట్లు జరుగుతాయో వాటి గురించి స్టేట్ వైజ్ చర్చలు జరుగుతున్నాయి. ఎపీల్ అందరికీ ఉంది, అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరైతే ఇవాళ మతోన్మాద రాజకీయాల్ని ఓడించాల్సిన అవసరం ఎవరికైతే కనిపిస్తుందో, మన దేశాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఎవరికైతే అవసరం కనిపిస్తుందో అలాంటి పార్టీలందరికీ